విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై మాజీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు జీఎస్టీ కట్టేందుకే సరిపోయిందన్నారు. 25,000 మందితో నడవాల్సిన ప్లాంట్ 10,000 మందితో ఎలా నడుస్తోందని, ఇంకా ఉద్యోగులను తొలగిస్తే ప్లాంట్ ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు అమర్నాథ్. మరి గతంలో ఇంత 1,600 కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవు, పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీలో నడవట్లేదు. ఈరోజు హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్లు కట్ చేశారు. గత 7 మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ, ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ పోరాటం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని గుర్తు చేశారు మాజీ మంత్రి అమర్నాథ్. ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ మొదటి నుంచి వ్యతిరేకమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామినే చెప్పారని గుర్తు చేశారు అమర్నాథ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలే అవుతా ఉంది, కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు